మెయిన్ ఆత్మ బంధువులకు మిత్రులకు మా మూర్తీస్ ట్రావెల్ సర్క్యూట్ ఛానల్ తరపున స్వాగత సుమాంజలి. ఈవేళ మేము దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో బిక్కవోలు మండలంలో నెలకొని ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయ విశేషాలు కొన్నింటిని మీతో వర్చువల్గా పంచుకుంటున్నాం రండి. మనసులోని కోరికలు ఈ దేవాలయంలోని వినాయకుడి చెవిలో చెబితే నెరవేరుతాయిట. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిరుగ్రం కురుమే దేవ సర్వకార్యేశ్వరదా అంటూ వేడుకుంటే కోరిన కోరికలు నెరవేరుస్తాయట ఈ వినాయకుడు. విఘ్నాలకు అధిపతిగా అగ్రపూజలు అందుకునే గణేశుని నిత్యము దేవతలు సైతం ఆరాధిస్తారంటే ఆయన శక్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆ స్వామి అన్ని చోట్ల కొలువై భక్తులకు అండగా ఉంటాడు. అలాంటి వాటిలో తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం ఒకటి. ఇక్కడ కొలువున్న వినాయకుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పురాతనమైన ఈ ఆలయంలోని వినాయకుడిని పూజిస్తే సకల పాపాలు తొలగి శుభం కలుగుతుందని చెబుతారు. ఈ ఆలయాన్ని క్రీస్తకం 840లో చాళుక్యులు నిర్మించినట్లు ఆధారాలున్నాయి. ఈ ఆలయంలోని స్తంభాలపై చాళుక్యుల కాలం నాటి శాసనాలు లిఖించి ఉన్నాయి. గోదావరి తీరంలో ఉన్న బిక్కవోలు గొప్ప ఆధ్యాత్మిక చారిత్రాత్మక విశేషాలు కలిగి తూర్పు చాళుక్యుల వైభవంతో నిర్మించబడ్డ అనేక పురాతన ఆలయాలకు ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రము మొదట చాళుక్య విక్రమణి పేరిట విక్రమాపురంగాను, మూడవ విజయాదిత్యునిగా పిలువబడిన గుణగ విజయాదిత్యుని కాలం క్రీస్తకం 849-892లో బిరుదాంకిన ఓలుగాను పిలువబడి కాలగమనంలో బిక్కవోలుగా నామాంతరం చెందింది. అప్పట్లో దేవాలయం భూమిలోనే ఉండేదిట. 19వ శతాబ్దంలో ఒక భక్తుడి కల్లో కనిపించి గణనాథుడు తన ఉనికిని చాటినట్లు ఒక ప్రచారంలో ఉంది. ఆ తర్వాత ఆ భక్తుడు గ్రామస్తులకు ఈ విషయం చెప్పి ఆలయాన్ని వెలికి తీయడంతో స్వామి బయటపడ్డారని చెబుతారు. భూమిలో నుంచి బయటపడిన తర్వాత వినాయక విగ్రహం పెరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తమ మనసులోని కోరికలను విఘ్నేశ్వరుడికి చెవిలో చెప్పుకుంటారు. ఇలా చెప్పి ముడుపు కడితే తమ కోరికలు తీరుతాయనేది భక్తుల ప్రగాఢ నమ్మకము. ఈ ఆలయంలోనికి ప్రవేశించగానే దివ్యానుభూతి కలుగుతుందని భక్తులు చెబుతారు. ఈ ఆలయంలో ఏటా గణపతి నవరాత్రులతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర ఉత్సవాలను కూడా నిర్వహిస్తారు. ఇక్కడ గణపతి హోమం చేయించిన వారికి స్వామి అండగా ఉంటారని భావిస్తారు. ముక్కోడి దేవతలు ఉన్న ఈ దేశంలో మొదటి పూజ మాత్రం ఆ వినాయకుడికే చేస్తారు. అటువంటి వినాయకుడు కొలువై ఉన్న ఈ దేవాలయం మాత్రం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. భక్తులతో పాటు అనేక మంది పర్యాటకులు కూడా ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు. నేటికిని దేశ విదేశాల నుంచి ఇక్కడికి వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. అందుకు కారణము ఆ ఆదిదేవుడి చెవిలో మన కోరికలను నేరుగా చెప్పుకోవడానికి వీలు ఉండడమే. దేశంలో మరెక్కడ ఇలా వినాయకుడి చెవిలో కోరికలు చెప్పుకోవడానికి వీలు కాదు. ఈ వినాయకుడు స్వయంభువుడు అంటే భూమి నుంచి తనంతను తానుగా జన్మించిన వాడని అర్థము. భూమి నుంచి బయటికి వచ్చిన ఈ వినాయకుడు రోజు రోజుకు పరిమాణంలో పెరుగుతూ ఉంటాడు. ఇప్పటికీ ఈ పెరుగుదలను మనం గమనించవచ్చు. 10 అడుగుల ఎత్తు 6 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ గణనాథుని తొండం కుడివైపుకు తిరిగి ఉండడం ఇక్కడ ప్రత్యేకత మరియు అరుదైన విషయము. క్రీస్తకం 849 నుంచి 892 మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన చాళుక్యరాజు 3వ గుణ విజయాదిత్య పేరుపై ఈ గ్రామానికి ఆ పేరు వచ్చినట్లు చెప్తారు. ఆయన కాలంలో నిర్మించిన అనేక దేవాలయాల్లో శ్రీ రాజరాజేశ్వరి దేవాలయము, శ్రీ చంద్రశేఖర స్వామి దేవాలయం ముఖ్యమైనవి. ఆలయం తెరిచే సమయాలు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు. ఈ బిక్కవోలులో ఉన్న గణపతి దేవాలయాన్ని చేరుకోవాలంటే మొదట రాజమండ్రి చేరుకోవాలి. అక్కడి నుంచి బిక్కవోలు 30 కిలోమీటర్ల దూరం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ పట్టణమైన కాకినాడకు 31 కిలోమీటర్ల దూరంలో బిక్కవోలు ఉంటుంది. రాజమండ్రి కాకినాడ నుంచి బిక్కవోలుకు నేరుగా బస్సులు ఉన్నాయి. రైలు మార్గం కూడా ఉంది. బిక్కవోలుకు 10 కిలోమీటర్ల దూరంలో సామలకోట రైల్వే స్టేషన్ ఉంది. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి నేరుగా రైలు సౌకర్యం ఉంది. అదేవిధంగా బిక్కవోలుకి 39 కిలోమీటర్ల దూరంలో రాజమండ్రిలో దేశీయ విమానాశ్రయం ఉంది. మీరు మా యొక్క ప్రతి వీడియోను చివరి వరకు తిలకించి తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇవి మా ఈనాటి బిక్కవోలు మండలంలో నెలకొని ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయ విశేషాలు. మరి ఒక సందర్శనాంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.